అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టెక్ దిగ్గజం గూగుల్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. డిజిటల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించారనే ఆరోపణలపైన ఏకంగా 890 మిలియన్ యూరోలు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 8,000 నుంచి 900 కోట్లకు పైగా జరిమానాను విధించారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో తనకున్నటువంటి ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకుని డిజిటల్ నిబంధనలు బేఖాతరు చేస్తుందని తీవ్రమైనటువంటి ఆరోపణలతో యూరోపియన్ యూనియన్ బిగ్ యాక్షన్ తీసుకుంది. 2 వేర్వేరు నిబంధనలు ఉల్లంఘనకు ఈ భారీ పెనాల్టీని విధించింది. యూరోపియన్ యూనియన్ ప్రధానంగా ఇంతకీ గూగుల్ చేసిన తప్పేంటి, ఈ జరిమానాకు దారి తీసిన పరిస్థితులేంటి, గూగుల్ దీనిపైన కోర్టుకు వెళ్తుందా లేక తన విధానాలను మార్చుకుంటుందా? ప్రధానంగా ఈ కథనంలో ఓసారి పరిశీలిద్దాం. యూరోపియన్ డిజిటల్ మార్కెట్స్ చట్టాలు అదేవిధంగా యాంటీ ట్రస్ట్ నిబంధనలు గూగుల్ తీవ్రంగా ఉల్లంఘించినట్లుగా విచారణలో తేలింది. ప్రధానంగా 2 అంశాల్లో గూగుల్ దారి తప్పిందని EU ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారులు ఏదైనా సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నిష్పక్షపాతమైనటువంటి ఫలితాలు చూపించాల్సి ఉంటుంది. కానీ గూగుల్ తన స్వార్థం కోసం సెర్చ్ రిజల్ట్ ను మ్యానిపులేట్ చేస్తుందని ప్రధానంగా తేలింది. ఇతర పోటీ సంస్థల సేవలను వెనక్కి నెట్టి గూగుల్ షాపింగ్ అదేవిధంగా గూగుల్ ఫ్లైట్స్, స్పోర్ట్స్ వంటి తన సొంత సేవలకే ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల చిన్న మరియు ఇతర పోటీ సంస్థలకు మార్కెట్లో సమాన అవకాశాలు లభించకుండా పోతాయని EU స్పష్టం చేసింది. Google claims that we're degrading products or blocking American companies from innovate or operate in the EU. It's the opposite. Let me allow to set the record straight on this one. The current situation is that you have gatekeepers who are blocking European innovation, and you have gatekeepers who are blocking European companies to compete and innovate fairly. So what we're asking Google with these fines is to get into compliance with the DMA and to offer a level playing field, at least in the European Union. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రధాన మార్గమైనటువంటి ప్లే స్టోర్లో గూగుల్ అనుచిత వైఖరి ప్రదర్శించినట్లుగా నిర్ధారణ అయింది. ఇక యాప్ డెవలపర్లు యూజర్లకు అందించేటువంటి చౌకైన ఆఫర్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాల వివరాలను వినియోగదారులకు తెలియకుండా గూగుల్ అడ్డుకుంటుంది. యాప్ పరిధిలోనే చెల్లింపులు జరిపేలా ఒత్తిడి తెస్తూ డెవలపర్ల నుంచి భారీగా కమిషన్లు దండుకుంటుందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు డిజిటల్ ప్రపంచంలో గూగుల్కు ఉన్నటువంటి తిరుగులేని ఆధిపత్యం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఆధిపత్యాన్ని ఆసరాగా చేసుకుని మార్కెట్లో ఇతరులకు చోటు లేకుండా చేయడం చట్ట విరుద్ధమని యూరోపియన్ యూనియన్ తెగేసి చెప్తుంది. వినియోగదారులకు చౌకైనటువంటి సర్వీసులు అందించకుండా పోటీ సంస్థలను ఎదగనీయకుండా అణిచివేయడం విరుద్ధమంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 890 మిలియన్ యూరోలు అంటే సుమారు $1 బిలియన్ అమెరికన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందేనట్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ భారీ జరిమానా పైన గూగుల్ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలవుతున్న ప్రధాన ప్రశ్న. గతంలో కూడా EU విధించినటువంటి పలు జరిమానాలపైన గూగుల్ కోర్టులకు వెళ్లి సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసింది. ఈసారి కూడా యూరోపియన్ యూనియన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ ది జస్టిస్ ను ఆశ్రయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.